ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన అంశము అద్భుతములు. ఉదయము మా భార్య స్పీకర్లో పాటలు వింటూ అద్భుతము చేయుమయ్యా నా జీవితంలో అనే పాటలు వింటూ దాని గురించి మాట్లాడింది. అనుకోకుండా ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం ఇదే. మా మిస్సెస్ దాన్ని కోట్ చేస్తుంది అనిపించింది. అద్భుతం అని అంటే అందరికీ ఇష్టం. అద్భుతము జరగాలని అందరూ కోరుకుంటారు. వచ్చే నెలలో అనుకుంటా ఈ దగ్గరలో గిద్దలూరులో కూడా మీటింగ్స్ జరగబోతున్నాయి. అక్కడ బెల్లంపల్లి ప్రవీణ్ వస్తున్నట్లున్నాడు. ఇక అక్కడ రేపు తిరునాళ్ళే జరుగుద్ది. ఓకే, ఎందుకు అని అంటే ప్రజలకి అద్భుతాలు కావాలి. అద్భుతాలు మా జీవితాల్లో కావాలి. మాకు అద్భుతాలు కావాలి. మాకు సూచక్రియలు కావాలి. మా జీవితాల్లో దేవుని కార్యాలు మేము చూడాలి. ఇలాంటి ఆలోచన మనుషులందరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభు జీవితంలో ఆయన పరిచయం చేసినప్పుడు ఎంతోమంది ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే చూడటానికి వచ్చేవాళ్ళు. పైగా చూడటానికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే వాటిని అనుభవించడానికి, అంటే రోగాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఆయన అద్భుత కార్యాలు మాకు జరగాలి, లేకపోతే మా వారికి జరగాలి అనే ఆశతో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా అద్భుతాలు చేశాడు. ఆయన పేరు అద్భుతకరుడు. బైబిల్ గ్రంథంలో అసలు ఆయన గురించినటువంటి వివరాలు కనుక మనం అర్థం చేసుకుంటే దేవుని గురించిన కొన్ని సంగతులు మనము అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుదాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాము. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసను. ఎప్పుడు పడుతున్నారు ఈ పాట? ఎర్ర సముద్రం నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చిన తర్వాత వారి ఆనందానికి అవధులు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఈ కీర్తన పాడుతూ ఉన్నారు. అద్భుతం కదా అది వారి జీవితాల్లో. సముద్రం ఏంటి, రెండుగా విడిపోవడం ఏంటి, దాని మధ్యలో ఆరిన నేలలో వీళ్ళు నడుచుకుంటూ రావటం ఏంటి, వీళ్ళని తరుముకుంటూ వచ్చినటువంటి ఫరో సైన్యము వీళ్ళు దాటుకొని వచ్చిన తర్వాత వాళ్ళు మునిగిపోవడం ఏంటి, దేవుని యొక్క అద్భుతాన్ని రుచి చూసిన వారు, అయ్యా నీవు అద్భుతములు చేయువాడవు అని వారు చెప్తా ఉన్నారు. ప్రియులారా, యోబు గ్రంథం చదువుదాము. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన అద్భుతములు చేయువాడు. ఆయన లెక్కలేనన్ని అద్భుతములు చేయువాడు. లెక్కలేనన్ని అద్భుతాలు చేయువాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఈ సమయంలో కూడుకున్నాం. మిరాకిల్స్, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఇదే యోబు గ్రంథంలో 37వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుదాం. లెక్కలేనన్ని అద్భుతాలు చేసేటువంటి ఈ దేవుడు 37వ అధ్యాయం 14వ వచనం. యోబు
ఈ మాట ఆలకింపము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను నువ్వు ఆలోచించుము, ఆలకింపుము. నీవు ఈ మాటలను ఆలకింపు, ఆయన అద్భుత కార్యాలను ఆలోచించు. వినండి, ఆయన అద్భుతాలు చేసే దేవుడు అని చూస్తున్నాము, ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు అని చూస్తున్నాము. ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే దాని గురించి ఆలోచించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అద్భుతం చేశాడు అని అంటే దాని వెనకాల ఏదో భావం ఉంటుంది. ఆ అద్భుత కార్యాల గురించిన ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఇంకో మాట కూడా చదువుదాం. కీర్తన 9వ కీర్తన మొదటి వచనంలో, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. దావీదు కీర్తన. నీ అద్భుత కార్యాలన్నీ నేను వివరిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు అద్భుతకరుడు అని చూస్తున్నాము. ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన లెక్కలేనన్ని కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలు మనుషులు ఆలోచించాలి, అంతేకాకుండా ఆయన కార్యాలను మనుషులు వివరించాలి. అందుకనే ఆయన చేస్తాడు అద్భుత కార్యాలు. లూకాసు వార్తలో 19వ అధ్యాయం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనంలో, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. అద్భుతములు దేవుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు అనే విషయాల్ని మనం ఆలోచన చేస్తాం. ప్రేమ దేవుని పిల్లారా, అద్భుతాల గురించి నాకు చాలా ఆసక్తి ఉంది. అయితే ఇప్పటిదాకా చదువుకున్నటువంటి మాటల్లో ఈ దేవుడు ఇలాంటి అద్భుతములు చేయువాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు అని మనము నేర్చుకుంటా ఉన్నాం. ఆయన లెక్కలేనన్ని చేస్తాడు. ఆయన మనుషుల ఎడల లెక్కలేనన్ని అద్భుతాలు చేసిన దేవుడు అవి మనుషులు ఆలోచన చేయాలంటున్నాడు. ఆ కార్యాలను మనుషులు వివరించుకోవాలంటున్నాడు. అంతేకాకుండా ఆ కార్యాలను బట్టి, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటను బట్టి, ఆయన తాము చూసిన అద్భుతములన్నిటి ద్వారా దేవునికి స్తోత్రము రావాలి, దేవునికి మహిమ రావాలి. యేసు ప్రభు ఎమ్మడి అద్భుతాల కొరకు చాలామంది వచ్చారని మనము ఇందాక మాట్లాడుకున్న మాటను బట్టి వచ్చారు. ఎందుకు వచ్చారు? భౌతికమైన వాటి కొరకు. వాటి వివరణ మీకు అవసరం లేదు. వారు అందరూ వస్తామంటే యేసుప్రభు అన్నాడు, క్షయమైన వాటి కొరకు కష్టపడగాకండి, అక్షయమైన వాటి కొరకు మీరు కష్టపడండి. ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు, మీరు వచ్చేది తినడానికి, నేను చేసేవి చూడటానికి, మీ రోగాలు బాగు చేసుకోవడానికి, ఇందుకోసం మీరు వస్తున్నారు. అసలైన ఆహారం ఉంది, ఆ జీవాహారము నేనే అని అసలు ఆ అద్భుతాలన్నీ ఎందుకు చేస్తున్నాడో, వాటి వెనకాల జనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో వివరిస్తూ ఆయన ఆత్మ సంబంధమైన విషయాలు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున అద్భుతం అనేటువంటి మాట దేవుడు చేసేది అని నేర్చుకుంటుంటే, ప్రియులారా, అద్భుతం అంటే ఏంటి అని అంటే అది సహజమైనటువంటి ఒక ప్రక్రియ. అద్భుతం అంటే ఒక సహజంగా జరిగేది, సహజమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుద్ది. ఉదాహరణకి కళ్ళు లేవు, కళ్ళు వచ్చాయి. చెయ్యి బాగలేదు, చెయ్యి వచ్చింది. గుడ్డివాడు చూస్తున్నాడు, ఇప్పుడు మోగవాడు మాట్లాడుతున్నాడు. సహజంగా కనిపించేటువంటి ఒక మార్పు. అయితే ఇది అసహజంగా జరుగుద్ది. మామూలుగా
ఇప్పుడు చెయ్యి బాగలేదు, ఫిజియోథెరపీ చేసి 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 డాక్టర్లు బాగు చేయొచ్చు. కానీ అద్భుతం ఎలా జరుగుద్ది అని అంటే అసహజంగా జరుగుద్ది. సహజమైన కార్యమే అసహజంగా జరుగుద్ది. అయితే అలాగిన చేయడమే అద్భుతమైతే అలాంటి అద్భుతము వెనకాల మానవాతీతమైనటువంటి ఒక సూపర్ న్యాచురల్ రీజన్ ఉంటుంది. మీకు అర్థమవ్వాలేక దేవుడు ఏదైనా ఒక అద్భుతము చేశాడు అనంటే ఆ అద్భుతము వెనకాల దేవుని యొక్క ఒక ఉద్దేశం, ఒక కారణం ఉంటుంది. అందుకనే ఇందాకనే మనం కొన్ని వచనాలు చదువుకుంటూ ఆయన కార్యాలు మీరు ఆలోచించండి అని అన్నాడు, ఆయన కార్యాలు వివరించండి అని అన్నాడు. ఏంటండి అనగా ఆయన కార్యాలని వివరించాల్సిన అవసరం ఏంటి, ఆయన కార్యాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటి అంటే దాని వెనకాల ఏదో సూపర్ న్యాచురల్ యాక్టివిటీ ఉంది. యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాల వెనక ఒక మానవాతీతమైనటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనుషులు గ్రహించే విధంగా ఆయన అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు గ్రహించాలి, అద్భుతాలు గ్రహించాలి. నేను అద్భుతాలు చేస్తాను, మీరు గ్రహించాలి. ఇది అండి ఉద్దేశం. అద్భుతం అనేసరికి మాకు బాగా కావాలా, మాకు బాగా కావాలా అని పరిగెడుతూ నా పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది అన్నట్లుగా మనుషులు ఈనాడు అద్భుతాలు వెంట పడుతున్నారు. కానీ ఆలోచన చేస్తే దేవుడు అద్భుతము చేయడానికి ఒక కారణం ఉంటుంది. అద్భుతం అంటే ఏంటో అర్థం చేసుకుంటున్నా. ఏంటి అది ఒక సహజమైన కార్యమే, కానీ అసహజంగా జరుగుద్ది. దాని వెనకాల ఒక మానవాతీతమైనటువంటి ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. అది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనం నేర్చుకుంటాం. అద్భుతం ఏదైనా దేవుడు ఒకటి మిరాకిల్ చేశాడు అని అంటే దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉంటుంది. ఇందాక మనము రాజుల గ్రంథంలో ఒకటి చూసాం. ఆశ్చర్యం కదా అది. బైబిల్ భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అందరూ చూస్తుండగానే తడిచిపోయినటువంటి అక్కడ కూడా మంట వచ్చేసి దహించబడింది. కందకాల్లో నీళ్ళు పోస్తే నీళ్ళు ఆరిపోయినాయి. మిరాకిల్ అది. ఆలోచన చేసిన వారు యెహోవాయే దేవుడు అని అన్నారు. గ్రహించాలి కదా. ఈనాడు అద్భుత కోటాల దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఆలోచన చేయాల్సిన విషయం, మీరు వెళ్ళి అక్కడ ఏదో యాక్టివిటీ చూడటానికి కాదు, ఆ జరిగినటువంటి దాన్ని మీరు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది గ్రహించుకోవాలి అనేది అద్భుతముల గురించిన సందేశం. ఒక అద్భుతం జరిగింది అని అంటే దాన్ని ఇప్పుడు మనము ఈ రోజుల్లో జరగవా? ఈనాటి కాలంలో అద్భుతాలు జరుగుతాయి అని అంటే నమ్మడానికి కొంచెం కష్టమవుతుంది. ఎందుకనంటే మనుషుల నాలెడ్జి బాగా పెరిగింది. అడ్వాన్స్ అయిపోయినాం. ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి చాలా తేడా ఉంది. అప్పట్లో వాళ్ళు దేవుడు ఏదైనా అద్భుతం చేస్తాడు అని అంటే నమ్మేవాళ్ళేమో. ఇప్పుడు దేవుడు చేస్తాడు అని అంటే నమ్మడానికి రకరకాలుగా మనుషులు ఆలోచన చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే వారికి ఉన్నటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానం. ఇది ఎక్కడ జరుగుద్ది, అది ఎక్కడ సాధ్యమవుద్ది, ఇలా రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అది సైంటిఫిక్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, లేదా సైకలాజికల్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు, లేదా రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఈరోజున మనుషులు దేవుడు అద్భుతాలు చేస్తాడనే విషయాన్ని నమ్మలేకపోవడానికి ఇలాంటి రకరకాల కారణాలు. అయితే దేవుడు మాత్రం ఖచ్చితంగా అద్భుతాలు చేసిన వాడే.
అవి ఆయన ఇశ్రాయేలు ప్రజలకి దాదాపుగా 150 అద్భుతాలు చేశాడు. ఇందాక మనము ఆ సముద్రం యొక్క ఆ ఘట్టాన్ని ఒక మాటలో మనం చదువుకున్నాం. ప్రియులారా, మిరాకిల్, అద్భుతం, దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. అద్భుతం అంటే ఏంటంటే సహజంగా జరిగేదే, అది జరుగుద్ది, జరగాలి, అలా జరుగుద్ది. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చాయి, చెయ్యి లేని వాడికి చెయ్యి వచ్చింది, సహజంగా జరిగేదే. కానీ ఆ జరిగేటువంటి ప్రాసెస్ అసహజంగా జరుగుద్ది. మరలా మీకు కోట్ చేస్తా ఉన్నా, ఫిజియోథెరపీ డాక్టరు చెయ్యి బాగలేకపోతే బాగా చేయొచ్చు, జరుగుద్ది. కానీ అద్భుతం ఏంటి అని అంటే అసహజంగా జరుగుద్ది. సహజంగా జరగేది కాదు, అసహజంగా సడన్గా అలా జరుగుద్ది. సహజంగా జరుగుద్ది కానీ అసహజమైనటువంటి రీతిలో జరుగుద్ది. దాని వెనకాల సూపర్ న్యాచురల్ దేవుని ఉద్దేశం ఉంటుంది. అది గ్రహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఇలాంటి అద్భుత కార్యాలు అనేకం చేశాడు. మీరు చెప్తారు కొన్ని, ఏదైనా నీళ్లను, ఆయన చేసిన అద్భుతాలు చెప్పండి. ఇంకేమేమి చేశాడు? యాయేరు కుమార్తె, కుష్ఠరోగిని తక్షణమే, అంటే ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్లు ఇచ్చి బాగా చేసింది కాదు. అది అద్భుతం అంటే అలాగుంటుంది అన్న. ఆ ప్రాసెస్ అలా జరుగుద్ది. నేల మీద నడిచాడు. ఇంకా చెప్పండి యేసుక్రీస్తు గురించి. చెవిటివాడు కూడా విన్నాడు. రొట్టెలు చేపలను విస్తరింపజేశాడు కదా. గుడ్డివాడికి కళ్ళు వచ్చినాయి. మగవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు. అపోస్తల కార్యములో యేసుప్రభు గురించి చెప్తూ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు, ఓకే, ఈ మాట వినండి, నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను అని మీరే ఎరుగుదురు. ఇది ఇశ్రాయేలురా వినండి. ఫస్ట్ మెసేజ్ పెంతుకొస్తున్నాడు పేతురు చేస్తున్న ప్రసంగం. మీరే ఎరుగుదురు యేసు ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడో. కొంతమంది యేసు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అద్భుతాలు చేసినటువంటి విషయాన్ని స్టడీ చేస్తే యేసు దేవుడు ఎందుకు కాదో వాళ్ళు చెప్పాలా. యేసు దేవుడు కాదు అని బోధించే బోధకులుంటే మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆయన దైవత్వాన్ని ఎలా చూపించలేదో వాళ్ళు వివరించాలా. సరే, అది పక్కన పెడదాం. యేసు అద్భుతాలు చేసి నిరూపించబడ్డాడు. ఆయన అద్భుతాల్లో ఇప్పుడు దాకా మీరు చాలా విషయాలు చెప్పారు. ఆయన అద్భుతాలు చేశాడు అని. అంతేకాకుండా ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 1 నుంచి 4 వచనాలు చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విశేష ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొందుతుంటారుగా. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాము? అట్టి రక్షణ
ప్రభువు బోధించుట చేత ఆరంభమై, చూడండి, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలు మహత్కార్యాల చేత నానా విధములైన అద్భుతముల చేత వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన. ఏమి దృఢపరచబడింది? ఇంత గొప్ప రక్షణ సువార్త స్థిరపరచబడింది. ఏంటి ఆ సువార్త? ఇదే యేసుక్రీస్తు గురించిన సువార్త. ఆయన ఎవరు? ఆయన ఏం చేశాడు? ఆయన దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియలను మహత్కార్యాలను నానా విధములైన అద్భుతాలు చేసి ఇంకా మనము అపోస్తల కార్యం చదువుదాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఓకే ఓకే. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచూ ఉండెను. వినండి, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు చేయించాడు. అద్భుతాలు చేయించి, చూడండి, వినండి, గమనించండి, పరిశీలించండి అనే విషయాలు దాని ద్వారా దృఢపరచును అని హెబ్రీ పత్రికలో చదివాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణ సువార్తను కూడా, ఆ కృపా వాక్యాన్ని కూడా ఇక్కడ తన యొక్క సేవకులను, ఇక్కడ 14వ అధ్యాయంలో వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ బహుకాలం గడిపిరి. పౌలుతో పాటు సేవకులు. వినండి, పరిచయం చేసేటువంటి సేవకుల ద్వారా ప్రభువు వారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించి తన కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. అద్భుతాలు చేయించింది ఎందుకనంటే దీన్ని స్థిరపరచడానికి, కృపావాక్యాన్ని స్థిరపరచడానికి. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, వాక్యము మీరు అద్భుతం జరుగుద్ది, కానీ దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉంటుంది. సూపర్ న్యాచురల్ రీజన్ దేవుడు దాని వెనకాల కలిగి ఉంటాడు. ఒక అద్భుతం జరిగిందని అంటే దాని వెనకాల కారణం ఉంటుంది. కారణం లేకుండా అద్భుతాలేమీ ఆయన చెయ్యలేడు అని కాదు, అవసరం లేదు. ఏలియా దగ్గర ఎందుకు అన్ని అద్భుతాలు చేశాడు? ఎలీషా ద్వారా ఎన్ని అద్భుతాలు అందుకు చేశాడు? బైబిల్ గ్రంథంలో మీరు ఈ అద్భుతాల గురించినటువంటి ఆలోచన ఎక్కువగా మీరు చేస్తే, ముఖ్యంగా ప్రాముఖ్యంగా 3 కాలాల్లో 3 సందర్భాల్లో అద్భుతాలు విపరీతంగా జరిగినట్టుగా చూస్తాం. నా మాట మీకు అర్థమవుతుంది కదా? బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతాల సీజన్ అనుకోదాన్ని, అద్భుతాలు చేసినటువంటి సందర్భాలు 3 చోట్ల ఎక్కువగా, 3 ప్రాంతాల్లో ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి. ఎక్కువ అద్భుతాలు చేశాడు. ఎక్కడ చేశాడు చెప్పండి? ఫస్ట్లో మోషే, ఫరో కదా, ఐగుప్తు నుండి వాళ్ళని బయటికి తేవడానికి కదా. సో ఐగుప్తులో నుండి వారిని బయటికి తేవడానికి అక్కడ ఒక ఆసక్తికరమైన మాట మోషేతోనే దేవుడు చెప్తాడు. ఏమని? నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, కాబట్టి మిమ్మల్ని అతను పంపడు అని చెప్తాడు కదా. ఎందుకు కఠినపరుస్తానన్నాడు అని అంటే ఇంకొక అద్భుతం చేయాల. అట్లా 10 అద్భుతాలని
ఐగుప్తు దేశంలో దేవుడు చేశాడు. ఆ దెబ్బకి ఇంక ఫరో దండం పెట్టి ఇంక వెళ్ళిపోండి మీరు అని అన్నాడు. అదే మొదటిసారి ఒక అద్భుతం జరగగానే పంపించాడు అనుకోండి, మిగతా 9 అద్భుతాలు దేవుడు చేసేవాడా? చేయడు. అందుకని మొదట ఇలా చెయ్యి అని చెప్పిన తర్వాత దేవుడు కఠినపరుస్తాను అని ఎందుకన్నాడు అంటే రెండోది కూడా చేయాలి. అయినా పంపడు మిమ్మల్ని, కఠినపరుస్తా. ఎందుకని? 3వ అద్భుతం చేయాలి, 4వ అద్భుతం చేయాలి, 5వ అద్భుతం చేయాలి, ఇలాగిన 10 అద్భుతాలు చేశాడు. అలాగ చేయడం ద్వారా ఏమైంది అని అంటే, ఆలోచన చేస్తే ఐగుప్తు వారికి ఉన్నటువంటి 10 రకాల దేవతలు ఏదైతే వారు దేవులుగా కొలుస్తున్నారో వాటన్నిటికంటే ఈయన అధికుడు అని దేవుడు తనను తాను తెలియచేసుకోవడానికి అన్ని అద్భుతాలు అక్కడ చేశాడు. ఇప్పుడు చెప్తున్నా కదా, అద్భుతం వెనకాల సూపర్ న్యాచురల్ దేవుని యొక్క రీజన్ ఉంటుంది. అది ఉంటే చేస్తాడు, లేకపోతే అవసరం ఏమీ లేదు. అద్భుతం జరిగింది అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. రెండవ సందర్భాలు అద్భుతాలు ఎక్కడ ఎక్కువ జరిగినాయి మీకు ఏమైనా గుర్తుందా? ఎలీషాల దగ్గర అద్భుతాలు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు, ఇందాక మనం చదువుకున్నాం. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు, మీకేమైనా గుర్తున్నాయా? ఎలీషా చేసినాయి. నయమాను, విధవరాలు, గొడ్డలి, అద్భుతాలు కదా, ఎవరు ఊహించనేటువంటి సందర్భం. అదొక సీజన్. తర్వాత అద్భుతాలు ఎక్కువగా జరిగిన ఇంకొక కాలం యేసుక్రీస్తు కాలం. చూడండి, బైబిల్లో దేవుడు అద్భుతకరుడు అనే మాటలు చూస్తున్నాం. ఆయన అద్భుతాలు చేశాడు అని చూస్తూ ఉన్నాం. ఆయన దాని వెనకాల ఉండేటువంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా అర్థమవడానికి ఆ ఉద్దేశాన్ని కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, ఆలోచన చేయాలని యోబు గ్రంథంలో చదువుకున్నాం. సో ఏదైనా ఆయన చేశాడనంటే ఆయన అద్భుతములను మీరు ఆలోచించండి అని అన్నారు. దినవృత్తాంతములో చదువుదాం ఒక మాట. దినవృత్తాంతములు 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఏం చేయాలా? సంభాషణ చేయండి. ఆయన దాని వెనకాల రీజన్ అని మాట్లాడుతూ ఉన్నా నేను. ఒక అద్భుతం చేశాడంటే దాని వెనకాల కారణం ఉంటుంది. ఆ కారణం గురించి ఆలోచించండి అని అన్నాడు. ఆ కారణం గురించి సంభాషించండి, మాట్లాడండి. ఏంటి ఎందుకు ఇది? 5 రొట్టెల్ని 2 చేపలు 5,000 మందికి పంచాడు. అందరు కూర్చున్నారు, తింటున్నారు. ఎవరైనా ఆలోచన చేశారా ఇది ఎలా జరిగింది అని? ఈ అద్భుతము ఎలాగ జరిగింది అని ఎవరైనా ఆలోచన చేశారా? తింటున్నారు అందరూ. దేవుడు జరిగించేది ఎందుకనంటే దాని గురించి ఆలోచించండి. ఎందుకు చేశాడు దాని గురించి సంభాషించండి. ఎందుకు సంభాషించాలి? అబ్బా, నాకు చాలా రొట్టెలు వచ్చినాయి, నీకేం తక్కువ రొట్టెలు వచ్చినాయి, మా వాడికి కూడా 2 భాగాలు వచ్చినాయి, మీ వాడికి కూడా 2 భాగాలు వచ్చినాయి. ఈ సంభాషణ అదే ఏమని సంభాషించుకోవాలా? ఈ రొట్టెలు తిన్న వాళ్ళ గురించే మాట్లాడుకుందాం.
ఏమని సంభాషించుకోవాలా? మీరు చెప్పండిలే, మీరే వాళ్ళల్లో ఉంటే మిమ్మల్ని సంభాషించుకోవాలన్నాడు. ఏమని సంభాషించాలా? మా అల్లుడికి 2 వచ్చినాయి, మా పెద్దల్లుడికి 3 భాగాలు వచ్చాయి, 3 ముక్కలు వచ్చినాయి అని అన్నాడా? సంభాషణ ఏం చేయాలా? సో మైండ్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. సంభాషణ అంటే తింటున్నాం, అబ్బా నాకు బాగైంది అని ఎగురుకుంటూ పోవడం కాదు, 9 మంది కుష్ఠరోగులు పోయినట్టు. మీకు అర్థమవుతుందా? దేవుడు అద్భుతాలు చేస్తాడు, అద్భుతాల గురించి ఆలోచన చేయమంటున్నాడు, అద్భుతాల గురించి సంభాషణ చేయమంటా ఉన్నాడు. ఇంకో మాట కూడా మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో వరాల గురించిన మాటలు చదువుతూ 2వ వచనంలో ఏముందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చదవండి. సోదరులారా, ఓకే, సో 4 నుంచి కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన ఒక్కడే. సో చూడండి, సంభాషించండి అని అంటే, ఇప్పుడు క్రైస్తవుల్లోకి వద్దాం. ఒక్కరే సంభాషించాలా? సేవకుడే సంభాషించాలనా దేవుని అద్భుతాల గురించి? మిగతా వాళ్ళు కూడా సంభాషించవచ్చా? సంభాషించండి. తిన్నోళ్ళందరూ సంభాషించుకోండి. ఆ రొట్టెలు తిన్నోళ్ళందరూ సంభాషించండి, ఆలోచించండి, దాని వెనకాల కారణం ఏంటో ఆలోచన చేయండి. వీళ్ళు చెయ్యలేదు కాబట్టి ఆయన చెప్పాడు, ఏమని? అసలైన ఆహారం ఉంది, జీవాహారం నేనే, నన్ను తినండి, నేను వచ్చింది అందుకే. చూసారా? ఆలోచన చేస్తే యేసుప్రభు దగ్గరికి వెళ్ళొద్ది వ్యవహారం. అద్భుతాల గురించినటువంటి ఆలోచన చేస్తే విషయము యేసుప్రభు దగ్గరికి వెళ్ళొద్ది. ఆయన నీకోసం ఎందుకు వచ్చాడో అనే విషయం దగ్గరికి వెళ్ళొద్ది. ఆయన నీకోసం వచ్చి ఏం చేశాడో తెలుస్తుంది, నువ్వేం చేశాడో, నువ్వేం చేయాలో తెలుస్తుంది. కాబట్టి ఈ అద్భుతాల గురించినటువంటి విషయాల్లో మనము ఒకరినొకరు మాట్లాడుకొని షేర్ చేసుకునే విధంగా, ఇప్పుడు 28వ అధ్యాయానికి వద్దాం. ఇప్పుడు కృపావరాల అధ్యాయం కాబట్టి 28వ వచనం చదవండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, ఆ పిమ్మట కొందరిని బోధకులుగా, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగా, కొందరిని స్వస్థపరచువారిగా, కృపావరములు గలవారిగా, కొందరిని అద్భుతములు చేయువారుగాను ఆయన చేశాడు. చూడండి. కాబట్టి వరాలు దేవుడు ఇచ్చాడు అని అంటే, అందులో కొద్దిమందికి అద్భుతాలు చేసే వరం కూడా ఉంటారు. ఈ అద్భుతాల గురించిన సంభాషణ చేసుకోవాలా, అద్భుతాల గురించి ఆలోచన చేయాలా. ఇవన్నీ చేయడం ద్వారా ఇప్పుడు నీవు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుని దగ్గరికి నీ మనసు వెళ్ళాలా, అది దేవుని ఉద్దేశం. అంతేగాని ఈ అద్భుతం జరిగిందని దాని గురించి ఎగుళ్ళడ్డానికి కాదు. అట్టాటి ఆయన బొచ్చడు చేయగలుగుతాడు. చిన్న అద్భుతమే నీ జీవితంలో జరిగింది, దాని గురించి నువ్వు ఆలోచన చేసి నువ్వు దేవుని దగ్గరికి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని ఇంత చిన్నదేనా చేసింది, వాళ్ళకేమో పెద్దది చేసింది, జరిగిన అద్భుతాల గురించి కాదు. ప్రేమ దేవుని పిల్లారా, ఇందులో రీజన్ గురించి ఆలోచన చేస్తున్నాం కదా. మత్తయి సువార్తలో చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం
11వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట చదువుతాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన వారిని ఇట్లు గద్దించసాగారు. సరే, ఇప్పుడు చెప్పండి, ఎందుకు చేశాడు అద్భుతాలు? దేవుడు అద్భుతాన్ని ఎందుకు చేశాడు? వాళ్ళని గద్దిస్తున్నాడు. ఇప్పుడు నేను అద్భుతం చేశా కదా, నీ కళ్ళు బాగైనాయి కదా, నీ కాళ్ళు బాగైనాయి కదా, నీ చెవులు బాగైనాయి కదా, నీ నోరు బాగైంది కదా, మీ చచ్చిపోయిన వాళ్ళు లేచారు కదా, ఇలాంటి అద్భుతాలు అనేకం చేశాడని ఉన్నాం కదా. సరే, ఇప్పుడు వాళ్ళని అరుస్తున్నాడు, నేను అద్భుతాలు చేశా కదా. ఏం కావాలి ఆయనకి? నీ కళ్ళు రావడము, నీ కాళ్ళు రావడము, నీ నోరు రావడము, ఇవి కాదు ఆయనకు కావాల్సింది. ఇప్పుడు గద్దిస్తున్నాడు. ఆ వచనాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోండి, బాగా చదివి మరలా చదవండి. ఏ ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం చూసి వారిని గద్దిస్తున్నారు. నేను అద్భుతం చేస్తే మీకు ఎందుకు రాలేదు? అది ఏమి రాలేదు? కళ్ళు ఎందుకు రాలేదు, కాళ్ళు ఎందుకు రాలేదు కాదు, అవి వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత మనుషులకి ఏం రావాలని ఆయన చేసింది అద్భుతమో మీరు చెప్పండి. కళ్ళు బాగలేవు, కాళ్ళు బాగలేవు, నోరు బాగలేవు, చెవులు బాగలేవు, ఆయన అద్భుతం చేశాడు. మీకు ఏమి రావాలని ఆయన అద్భుతం చేసింది? మారు మనసు రావాలని. అంతేగాని నీ కళ్ళ కొరకు కాళ్ళ కొరకు కాదు. భక్తి ఎక్కడ నేర్చుకోవాలో చూడండి. దేవుని దగ్గర చూడాలా, దేవుని అద్భుత కార్యాలు చూడాలా, ఆయన శక్తి చూడాలా. అలాంటి శక్తిమంతుని ఇప్పుడు ఆరాధించడానికి వచ్చాం మనం. దేవుని దగ్గరికి వెళ్ళాలి. అద్భుతం అనేసరికి బిడ్డలు పుట్టట్లేదు, నా నొప్పులు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఇంట్లో ఇదని అదని. చూడండి ప్రియులారా, దేవుని కార్యాల కొరకు మనుషులు ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడి దాకా వెళ్తుంది అని అంటే, ఇందాక మాట్లాడుతున్నానే, కళ్ళు కాళ్ళు చెవులు నోరు వీటికాడికి పోతుంది. కానీ అవి చేయగలుగుతాడు ఆయన. ఆయనకు అవేమీ అసాధ్యమేముంది? ఆయనకు చేయడము ఏదైనా సాధ్యమే. ఆయనకు కావాల్సిందేంది? ఇది రాలేదని అరుస్తున్నాడు వాళ్ళని. మరి అద్భుతం జరిగింది కదా, నీ కాళ్ళు ఎందుకు రాలేదు అని గద్దించట్లా. మారు మనసు పొందకపోవడాన్ని బట్టి వారిని గద్దిస్తున్నాను. ఇది రీజన్. నేను అందుకే మొదటి నుంచి మాట్లాడుతున్నాను. ఇది సహజంగా జరుగుద్ది, కానీ అసహజమైన ప్రక్రియలో దేవుడు చేస్తాడు. అది ఎవరు? వైద్యులు, సైన్స్ ఇవన్నీ చేయలేని పరిస్థితుల్లో ఆయన మిరాక్యులస్గా చేస్తాడు. కానీ దాని వెనకాల మాత్రం ఉద్దేశం ఉంటుంది, వేరే ఉంటుంది. అందరినీ బాగు చేశాడా? వచ్చిన వాళ్ళందరినీ బాగు చేశాడా? కొద్దిమందిని ఎగరు వదిలేశాడా? ఒక కోనేరు దగ్గర ఉంది, సీనియర్ రోగి ఒకడు ఉన్నాడు. ఓకే, అతనికంటే ఇంకా సీనియర్లు ఉన్నారో లేదో మనకు తెలియదు. అతనికంటే జూనియర్లు చాలామంది ఉండొచ్చు కదా. అక్కడికి వచ్చాడు, అతన్ని చూశాడు, బాగు చేశాడు, వెళ్ళిపోయాడు. అతను ఒక్కడే ఉన్నాడా? ఇంకా లేరా రోగులు అక్కడ? మరి అందరిని ఎందుకు చేయలా? నా జీవితంలో అద్భుతం చేశాడు ఒకటి, నీ జీవితంలో ఎందుకు చేయలా? నీ జీవితంలో ఒకటి చేశాడు, మా జీవితంలో ఎందుకు చేయలా? ఏనండి, అద్భుతం చేశాడు అని అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని గ్రహించడానికి, దీని కొరకు నేను ఈ కార్యం చేస్తాను అని దేవుని వైపు దృష్టి మళ్ళించడానికి. ప్రేమ దేవుని పిల్లారా, ఈ రోజుల్లో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. దేవుడు మిరాక్యులస్గా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య జరగట్లేదు అని చాలామంది అనుకుంటారు కదా, ఎందుకు జరగవు? మిషనరీల జీవితాలకు వెళ్తే ఎక్కడెక్కడో ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు,
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పరిచర్య చేయడానికి వెళ్తే వాళ్ళు అంతకుముందు దేవుడు ఇలాంటి ప్రభావం ఏమీ వాళ్ళకి తెలియనప్పుడు, సువార్త ఏమీ వినని ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక్క మిరాక్యులస్ కార్యం దేవుడు చేస్తాడు. అది చూసి యేసు గొప్ప దేవుడు అని వచ్చేవాళ్ళు ఉంటారు కదా. అలాంటి ప్రదేశాల్లో చేస్తాడు దేవుడు. ఎందుకు చేయడు? దేవుని ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మిరాక్యులస్ కార్యం చేయయ్యా, ఇక్కడున్న ప్రజలందరూ అన్ని జనులు నిన్ను ఎరగని వారు, నీ అద్భుత కార్యం వీళ్ళకి కావాలా, నీ వైపు వీళ్ళు దృష్టి మళ్లించాలా, చేయ అంటే ఎందుకు చేయడు? ఏళ్ళ తరబడి నామకార్థ భక్తిలో ఉండి చేస్తూ ఉంటే వాళ్ళకి రాదు. ఎవరికి చెయ్యడో ఆ విషయాలు కొంచెం కూడా చూద్దాం. 13వ అధ్యాయం తీయండి. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 58వ వచనం చదవండి, చివరిది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు ఆయన చేయలేదు. చేతకాకనా? ఆయన చేయలేకనా? కాదు. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారికి నమ్మకం లేదు, వారి నమ్మరిక, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన చేయడిక. నమ్మరు. అద్భుతాలు జరుగుతాయని తెలియదు, నమ్మరు. అద్భుతాలు చేయగలడు అని నమ్మరు. దేవునికి అంత సామర్థ్యం ఉంది, ఏదైనా చేయగలిగిన వాడు అని నమ్మరు. కాబట్టి ఏదైనా ఒక మిరాకిలస్ కార్యం చేయయ్యా అని అడగడానికి కూడా సిగ్గుపడతారు, నమ్మరు. ఎందుకనంటే సిద్ధాంతాలు చాలా ఎక్కింటాయి బుర్రలోకి. ఏమని ఇప్పుడు స్వస్థత ప్రార్థన లేవు, ఇప్పుడు ప్రార్థన చేయడం వేస్టు, ఇప్పుడేం స్వస్థతలు దేవుడు చేయడు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇలాంటి మెంటాలిటీ వచ్చిన వారు ఇంకేమడుగుతాడు? అద్భుతాన్ని అవసరం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇక అద్భుతము అవసరం లేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి. ఏ విషయంలో అవిశ్వాసం అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, దేవుని కార్యాలను నమ్మరు, వాళ్ళకి మారు మనసులోకి ఎట్టి పరిస్థితుల్లో రారు. ఇంక మారు మనసులోకి రాని వాడి కోసం ఎక్కడ అద్భుతం చేయడం ఎందుకు? ఇక అది దేవుని యొక్క రీజన్. విశ్వాసి కాదు, వాళ్ళు నమ్మకం ఉంచరు, పాపాలు మారుకోరు, మారు మనసు పొందరు, మారు మనసులోకి రారు. వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం ఏముంది? అందుకని ఆయన చేయలేదు అని మాట చూస్తాం. మార్కు సువార్త చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాడు. ఇప్పుడు వింటున్నారా మీరు? ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? ఏం జరిగింది? కొద్ది మందిని బాగు చేశాడు. పెద్ద పెద్ద అద్భుతాలు చేయలేదంట, కానీ చిన్న చిన్న కార్యాలు చేశాడంట. మీకు అర్థమవుతుందా? దేవుడు పెద్ద పెద్దవి కాదు, కొంచెం చేసి ఆపేస్తాడు మధ్యలో. చిన్నదే కానీ దాన్ని కూడా గ్రహించగలగాలి. వింటున్నారా? లాస్ట్లో ఏముందంటే ఆయన వారి అవిశ్వాసమునకి, ఇందాకేం చెప్పాం? వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అద్భుతాలు చేయలేదు. ఇలా చేస్తా ఉన్నా కూడా ఈయన ఆశ్చర్యపడుతుంది. ఏంటి వీళ్ళ అవిశ్వాసం, ఏంటి వీళ్ళు మారరు? వింటున్నారా? ప్రేమేం దేవుని పిల్లారా, దేవుడు అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, చేస్తాడు ఆయన. ఆ విషయాన్ని నమ్ము. ఆ దేవుణ్ణే ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. కానీ నాకెందుకు రాలేదు, నాకు ఇప్పుడు ఫిజికల్గా మనం ఈ కోటాల కోసం పరిగెడుతుంటాం చూడు, ఈ ఉద్దేశాలతో కాదు. నేనండి
యేసు ప్రభు వెంబడి చాలామంది వెళ్ళారు వెళ్ళారు వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఏం జరిగింది, చేశాడా? చేయలే. ఇప్పుడు ఇప్పుడు ఈ వచనం చూస్తే కొంచెం చేశాడు, ఆపేశాడు మధ్యలో. ఆశ్చర్యం అవుతుంది, ఏంటి వీళ్ళు మారరేంది? చేయడానికి ఎవరెవరికి చేయుడు అని అంటే అవిశ్వాసులకు చేయుడు, అల్ప విశ్వాసులకు చేయుడు. ఇంకా ఒక అతని స్టోరీ మీకు తెలుసు. హేరోదు యేసు ప్రభువు దగ్గరికి ఆ తీర్పులు జరిగేటువంటి ఆ సమయంలో ఏదైనా ఒక సూచక్రియ చేయి, ఏదైనా ఒక సూచక్రియ చేయి, మేము చూడాలనుకుంటున్నాం ఉంది కదా. సెలవు సందర్భంలో, తీర్పులు జరిగే సందర్భంలో హేరోదు ఏదైనా ఒకటి చెయ్యి అని అడుగుతూ ఉంటే యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు అతను అడుగుతున్నాడు అద్భుతం చేయమని, ఏదైనా ఒక సూచక్రియ చేయమని ఎందుకు అడుగుతున్నాడు అతను? నమ్మటానికా లేకపోతే డౌట్గానా? నమ్మటానికే అడుగుతున్నాడా? ఏ రోజు నమ్మటానికి అడిగాడా? నువ్వు చెయ్యా నేను నమ్ముతాను అన్నట్టుగా ఉన్నాడు అతను. పరీక్షించడానికి అడుగుతున్నాడు కదా. ట్రయల్స్కి వచ్చాడు, తీర్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏ రోజు దగ్గరికి వస్తే ఓ యేసు మావాడివే నువ్వు భలే చేస్తావు అంటనే, ఏది 2 చేయి చూద్దాం. పరీక్షించడానికి అడిగితే చేస్తాడా? అంత పిచ్చోడా యేసు ప్రభు? కొంతమంది పరీక్షించడానికి అన్నట్టు అడుగుతారు. యా చెయ్యి, ఎవరెవరికి చేయడంటే ఇట్టటి పరీక్షల్లాగా అడిగితే వాళ్ళకి చెయ్యడు. పరీక్షించే వాళ్ళకి చేయడు, అవిశ్వాసులకు చేయడు. ఇంకొక మాట కూడా చదవాలి మనం. నెహెమ్యా గ్రంథం చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. వారు విధేయులగుటకు మారు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని, వినండి ఏం చెప్తుంది మాట. నెహెమ్యా 9:7 చదువుతా ఉన్నా. వారు విధేయులగుటకు మనస్సు లేని వారు అంటే ఇంకొక పేరు ఏం చెప్పొచ్చు వీళ్ళను? అవిధేయులు అనొచ్చు కదా. ఈ అవిధేయులైనటువంటి వారు విధేయులు అవ్వడానికి వీళ్ళకు మనసు లేదు, మారు మనసు పొందడానికి మనసు లేదు, రక్షణలోనికి రావడానికి మనసు లేదు. ఇలాంటి వారు తమ మధ్య నీవు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోరు. మరి అద్భుతం ఎందుకు కావాలి నీకు? నువ్వు అవిధేయుడే అయితే, విధేయుడు కావడానికి మనసే లేకపోతే, మారు మనసు పొందడానికి మనసే నీకు లేకపోతే మరి నీకు అద్భుతం చేయాల్సిన అవసరం ఏంది? వారు జ్ఞాపకం చేసుకోరు, చెయ్యడు అనే విషయాన్ని అర్థం చేసుకో. ఎవరికి చెయ్యడు అని అంటే పిల్లరా వినండి, అవిశ్వాసులుగా ఉండే వాళ్లకు చెయ్యడు, అవిధేయులుగా ఉండే వాళ్ళకి చెయ్యడు. ఆయనను ప్రశ్నార్థకంగా అడిగే వాళ్ళకి కూడా చూద్దాం, జరుగుద్దో లేదో చూద్దాం అట్టటి వాళ్ళకు కూడా చేయడు. మరి ఎవరికి చేస్తాడు అనే మాటలు కొన్ని చెప్తా వినండి. దేవుడు నీ కొరకు ఏదైతే ఉద్దేశాన్ని ఉంచాడో మారు మనసు పొంది నువ్వు రక్షణలోకి రావాలా, రక్షణలోకి రావాలా. మత్తయి సువార్త 11:20 మనం చదివినట్టుగా నేరుగా అయినది ఏంటంటే ఆయన వాళ్ళని గద్దించాడు. అద్భుతములు చేసినా మారు మనసు పొందకపోతే గద్దించాడు. ఆయన నీకు కళ్ళు ఇవ్వడానికి, నీకు కాళ్ళు ఇవ్వడానికి, నీ జబ్బు తీయడానికి, నీ అప్పులు చేయడానికి అందుకు కాదు ఆయన వచ్చింది.
కానీ ఆయన చేయగలడు, చేస్తాడు కూడా. అవి చేయడానికి వెనకాల ఉన్న రీజన్ అది మనిషి గ్రహించాలి. ఆ రీజనే మారు మనసు పొందడం, రక్షణలోనికి రావటం. నువ్వు రక్షణలోకి వచ్చావు, వచ్చిన తర్వాత ఆ మాటల్ని నువ్వు షేర్ చేసుకోవాలా అని చెప్పాడు. ఆ విషయాల్ని మనము చదువుకున్నాం అక్కడక్కడ. అందుకోసమే వరాలు ఇచ్చాడు. సంభాషించుకోండి అని చెప్పాడు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పాడు. ఇలాగ సంభాషించుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే దేవుని యొక్క మిరాక్యులస్ పవర్ని మనుషులకి షేర్ చేయడానికి. యేసు ప్రభు అన్నట్టుగా క్షయమైన వాటి కొరకు కాదు, అక్షయమైన వాటి కొరకే మీరు ప్రయాసపడండి అన్నట్టుగా. ప్రియులారా, ఏదైనా నీకు ఒక అద్భుతం దేవుడు చేయాలని అంటే నువ్వు అడుగు, అది చేస్తాడు. కానీ దాని వెనకాల ఉదాహరణకి జ్వరం వచ్చింది, చెయ్యి అంటే జ్వరం దేవుడు తీసేస్తాడా, తీసేయలేడా? తీసేస్తాడు, అది షూర్గా. అయ్యా తీసేయి, నువ్వు చేస్తావు, ఓకే, దట్స్ ఓకే. అలాగ నువ్వు జ్వరం తీసివేయడం ద్వారా నేనేం చేయాలో అది చేస్తా. అంటే నీ శక్తిని, నీ ప్రభావాన్ని వేరే వాళ్ళకి చెప్తానేనో, నేను ఇలాగ సాక్షిగా అనేకులకు కనపరుచుకుంటాను అనో, మొత్తం మీద అద్భుతం జరిగింది నీ జీవితంలో అని అంటే కేవలం నీ కడుపు నొప్పి తీయడానికి కాదు కదా ఆయన అద్భుతం చేసింది. ఆయన ప్రభావ మహిమల శక్తులను వేరే వాళ్ళకి షేర్ చేయాలి. కాబట్టి అయ్యా నాకు జ్వరం వచ్చింది, ఈ జ్వరం తీసేయి, నేను నా శరీరాన్ని ఇలాగ నీ కొరకు వాడతా. ఆ క్రమంలో అడుగు, నువ్వు అద్భుతం చేస్తావు, దట్స్ ఓకే. కానీ చేసిన తర్వాత నేను నిన్ను ఇలాగ మహింపరుస్తా. మనం ఇందాక కొన్ని వచనాలు చదివాం. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నిటిని బట్టి దేవుని స్తోత్రము చేసిరి. ఇందాక చదివిన వచనాల్లో మనం గమనించాం కదా. ప్రియులారా, ఇలాగ నీళ్ళ జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి మనకు కావాల్సిన ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండడం. అవిధేయులుగా ఉంటే చెయ్యడు అన్నారు కదా. విధేయులు అంటే ఎవరు మరి? ఆయన చెప్పినవి చేయడానికి చేసేవారు. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే ముఖ్యంగా ఈ మాటలే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. సో ఒకరినొకరికి ప్రేమించుకుంటుంటే అడుగు, చేస్తాడు. సాటి మనిషి మీద ప్రేమ లేకుండా, ప్రేమ చూపకుండా, సహోదర ప్రేమ లేకుండా నాకు అద్భుతం చెయ్యి అన్నట్టు చేస్తాడా? చేయలేడు. పాపాలు ఒప్పుకోకుండా, రియాలిటీ లేకుండా, ఆనెస్టీ లేకుండా, ఇందాక మనం చూసాం కదా, వారు మారు మనసు పొందలేదు, వారు అవిశ్వాసులుగా ఉన్నారు, విధేయులు అవ్వడానికి వారికి ఇష్టమే లేదు. అంటే మారు మనసు పొందడానికి వాళ్ళకి ఇష్టం లేదు, పాపాలు ఒప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం, అటు వాళ్ళ దగ్గర చేస్తాడా? సాటి సోదరిని ప్రేమించకపోయినా, లేకపోతే పాపాలు ఒప్పుకోవడానికి మనసు లేకపోయినా, కన్నీరు కారుస్తూ ప్రభు దగ్గర అయ్యా అని అడిగే మనసు లేకపోయినా, ఆఖరిగా నీకునేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ విరగొట్టబడి ఆయన మీద పడిపోయేటువంటి ఆ లక్షణం లేకపోయినా నీ కొరకు ఏం చేయలేడు. అంటున్నారు కదా. లాస్ట్ మాట నేనేం చెప్పానంటే విరువబడి అలాంటి వాళ్ళ జీవితం అద్భుతాలు చేసి విరవబడ్డాడు కాబట్టి తనని దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటూ ఉంటాడు. ఇలాగన మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ దేవుడు మనకిచ్చినటువంటి రక్షణని తన అద్భుతమైన కార్యాల ద్వారా, అదేదైనా కావచ్చు, తన అద్భుతమైన కార్యాల ద్వారా మనము దేవునికి మహిమకరంగా ఉండాలి. చివరిగా చెప్తా ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని అద్భుతము రుచి చూడకుండా మాత్రం ఉండడు. నో
ఒక సంఘ సభ్యురాలుగా ఉన్నావు, సభ్యుడిగా ఉన్నావు. ఆల్రెడీ నువ్వు దేవుని అద్భుతాన్ని అనుభవిస్తున్నావు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ కదా దేవుని రాజ్యానికి వారసుడు లేదు. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివా కాదా? అంటే దేవుడు నిన్ను అద్భుతం చేశాడా లేదా? నా జీవితంలో ఏమీ లేవు అని అంటే లేవా? ఉంది కదా. ఇంకా కావాలా? వాక్యాన్ని బట్టి అద్భుతాల దగ్గరికి వెళ్దాం, అద్భుతకరుడి దగ్గరికి వెళ్దాం. అద్భుతాలు చేసే నువ్వు అద్భుతమైన వాడువు అని అద్భుతకరుడి దగ్గరికి వెళ్దాం. ప్రియులారా వినండి, ఆల్రెడీ దేవుని అద్భుతాన్ని మనం అనుభవిస్తున్నాం. పాత మనిషి ఒకప్పుడు ఒకలాగా ఉండేవాడు, ఇప్పుడు కొత్తగా ఉన్నావంటే అది ఒక అద్భుతం. దేవుడు నిన్ను అద్భుతంగా మార్చాడు. అది నీ వలన కలిగినది కాదు, ఇది క్రియల వలన కలిగినది కాదు. నువ్వు చేసుకున్న మంచి పనుల వలన, నువ్వు చేసిన చందాల వలన, నువ్వు పాడిన పాటల వలన కాదు నీకు వచ్చింది ఈ నూతన సృష్టి. అది నీలో ఆయన చేసిన కార్యం, అది అద్భుతం. ఇంకా అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఒక రోజున ఈ దేహాలు మహిమ దేహముగా మార్చబడిపోతున్నాయి. లేదా అద్భుతం రాబోతుందా లేదా నీకు? ఓ అద్భుతం, మరొక అద్భుతము నీకు రాబోతూ ఉంది. అంతేకాకుండా కొత్తగా సృష్టించబడిన వాడివి, కొత్త దేహాన్ని కలిగి ఒక క్రొత్త ఆకాశం, కొత్త భూమిలో సదాకాలం దేవునితో ఉండబోయే గొప్ప అద్భుతం కూడా అనుభవించబోతున్నావు. దాని కొరకే మిగతా భౌతికమైన అద్భుతాలన్నీ దేవుడు చేస్తాడు. సో ఒక విరగొట్టబడినటువంటి వారంగా ఏం విరగొట్టబడతాం? మన జ్ఞానం, మన తెలివి, మన శక్తి, మన సామర్థ్యం, మన ఐశ్వర్యం ఇవన్నీ విరగొట్టబడి ఆయన మీద పడి, అయ్యా చేయయ్యా ఇది చేశావు అని అంటే నీకు మహిమ ఇంకొక రూపంలో తెప్పిస్తానయ్యా చేయడం వల్ల. అది ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, నీకు ఏదైనా విడుదల కానీ, ఏదైనా కార్యం కానీ, దాని ద్వారా దేవుని యొక్క ప్రభావం, దేవునికి మహిమ రావాలా, దేవునికి స్తోత్రం రావాలా. నీ జీవితంలో ఏదైనా ఒక దేవుడు అద్భుతం చేశాడని అంటే దాని ద్వారా దేవుడు మహిమపరచబడుతూ రావాలి. దాని కొరకే దాన్ని ఆలోచన చేయండి, సంభాషించండి, షేర్ చేసుకోండి, దేవునికి స్తోత్రం చెల్లించండి అని బైబిల్ గ్రంథం చెప్తోంది. కాబట్టి అలాంటి అద్భుతాలు చేసే గొప్ప శక్తివంతుడైన దేవుణ్ణి ఇప్పుడు మనం ఆరాధిస్తున్నాం. ఆయన మనం తండ్రిగా కలిగి ఉన్నాం. మనం ఆయన పిల్లలం. మన అవసరాలు, మన అక్కర్లు, మన ఇబ్బందులన్నీ ఆయనకు తెలుసు. జస్ట్ వద్దాం, ఆ శక్తిమంతుని దగ్గరికి వద్దాం, ఆ సర్వశక్తిమంతుని పాదాల దగ్గర పడదాం. అయ్యా మాకు హెల్ప్ చేయి, నీ కార్యాలు చేయి. యూ కెన్ డూ ఎనీథింగ్. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మాకు ఈ విషయంలో సహాయం చేయను. నేరుగా ఆయన దగ్గరికి వద్దాం. దాని వెనకాల ఉన్న ఆయన రీజన్ ఆలోచన చేద్దాం. నువ్వు అద్భుతం ఇలాగ చేసావనంటే నీ రీజన్ ఇదయ్యా, నిన్ను కనపరుచుకోవాలి, నా ద్వారా నేను కనపరుస్తానని ఆ క్రమంలో అద్భుతాల దగ్గరికి వెళ్దాం. అట్టి అద్భుత కార్యాలు మన జీవితాల్లో అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.